ప్రార్థన చేద్దాం. చిన్ని ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడేది మీరు. మీ మాటల చేత మీరే మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి సహాయం చేయమని, ఆత్మ చెప్పుచున్న సంగతులు మేము విని అర్థం చేసుకోవడానికి కృప చూపమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్తలో మనం గత వారం ధ్యానం చేశాం. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం గురించి మనం వింటూ వచ్చాం. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం ఆయన భూమి మీదకు రాకముందే, అంటే ఆదిలోనే ఆయన శబ్దముగా ఉన్నాడు. అందుకని ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు, ఆయనే కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. అందుకనే దైవ కుమారుడుగా ఆయన తన ప్రత్యక్షతను మన మధ్యలో నివసిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈరోజు మరొక అంశం ఏంటంటే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు, దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లుగా అతడు వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. యోహాను గురించి, యోహాను అంటే అర్థం ఏంటంటే యెహోవా యొక్క దానము అని అర్థం. ఇక్కడ గ్రంథకర్త యోహాను, ఆ యోహాను వేరు. ఆయన యేసుక్రీస్తు వారి శిష్యుడు. ఈ యోహాను ఎవరు అంటే, యేసుక్రీస్తు వారికి ముందుగా ఒక 6 నెలల ముందు జన్మించినటువంటి వ్యక్తి ఈ యోహాను. అతని జన్మను గురించి మనకు లూకా సువార్త 1వ అధ్యాయంలో యోహాను యొక్క జన్మను గురించి ప్రవచనానుసారంగా చెప్పబడిన మాటలు మనం వింటూ ఉంటాం. అతని తల్లిదండ్రులు ఎవరు అంటే జకరియా, ఎలిజబెత్తులు అతని తల్లిదండ్రులు. అయితే జకరియా, ఎలిజబెత్తులు, అతడు యాజకుడు, అలాగే లేవి వంశానికి చెందిన కుటుంబమే. వారు పరిచర్య ధర్మం జరిగిస్తున్నటువంటి వారు. అయితే యోహాను 30 సంవత్సరాలు తన అరణ్యములో తన జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఇక్కడ అరణ్యములో తన జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఇప్పుడు తన యొక్క ఆహారం ఏమని రాయబడింది అంటే, మనమైతే మిడతలు తింటామా? మనమైతే మిడతలు తినం. కానీ ఆయన ఆహారం ఏంటంటే మిడతలు. మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో అతని యొక్క ఏం తినేవాడు చెప్తాడు. 3వ అధ్యాయం ఒకసారి 4వ వాక్యం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు. మిడతలు, అడవి తేనె అతని ఆహారం. అతని ఆహారం ఏంటంటే అడవి తేనె, మిడతలే తన ఆహారం. 30 సంవత్సరాలు ఆయన ఎక్కడ జీవించాడో తెలియదు, కానీ అరణ్యంలో ఉన్నాడు అని మాత్రం మనకు అర్థమవుతుంది. తరువాత ఆయన యోధియా ప్రాంతంలో ఆయన తన సువార్తను ప్రకటించడానికి ముందుగా వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే యోహాను యొక్క ప్రస్తావన పాత నిబంధన గ్రంథంలో మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మత్తయి సువార్తకి ముందున్న గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యములో, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. చాలండి. ఇక్కడ
యోహాను గురించి ముందుగా చెప్పబడుతున్న మాట ఏంటంటే, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇందా మనం చదువుకున్న మాటలో కూడా యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఇందా మనం చదువుకున్న మాట దగ్గర కూడా అతడు ఆ వెలుగు, అతని మూలముగా 7వ వాక్యం, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చాడు. ఈ మాటను బట్టి యోహాను గురించి ఓ మాట చెప్పాలంటే, యేసును గురించి ముందుగా చెప్పడానికి వచ్చిన ఒక రాయబారు లాంటి వాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోండి, యోహాను ఒక రాయబారి. ఒకవేళ ఒక రాయబారి ఏం చేయాలి మనకి అర్థమవ్వాలి అంటే, ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రతినిధులుగా కొంతమందిని రాయబారులను పెట్టుకుంటూ ఉంటారు. వారు ఏం చేయాలి అంటే, ఈ దేశంలో ఉన్నవారు వేరే దేశంలో నివసించాలి అంటే కొన్ని ఏముంటాయంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, లేకపోతే వారికి సబ్మిట్ చేయవలసినవి కొన్ని ఉంటాయి. అలాగే ఈ రాయబారి ఈ దేశంలో నుంచి ఈ దేశానికి వేరే దేశానికి ప్రతినిధిగా ఉన్నాడు అంటే ఈ దేశం యొక్క సమాచారం అంతా తెలిసిన వాడై ఉండాలి. రెండోది, ఏదన్నా అడిగారు అనుకోండి ఆ రాయబారులు, అంటే మీ దేశం గురించి ఏమని చెప్పండి అంటే, ఒకవేళ దేశంలో ఉన్న విషయాల్లో ఒకవేళ రాజకీయ పరంగా కానీ లేకపోతే ఒకవేళ మంచి చూడదగ్గ ప్రదేశాల గురించి కానీ లేకపోతే ఇలా కొన్ని అంశాలు అడిగినప్పుడు వారు తప్పకుండా దానికి ఆన్సర్ చేసేవారై ఉండాలి. ఒకవేళ రాయబారి ఎలా ఉండాలి అంటే మంచి జ్ఞానవంతుడై ఉండాలి, జ్ఞానం కలిగినటువంటి వాడై ఉండాలి. రాయబారి ఒక దేశం నుంచి మరొక దేశానికి రాయబారి ఎలా ఉండాలి అనంటే తప్పకుండా ఒకవేళ మంచి ప్రవర్తన కలిగి నమ్మకమైనటువంటి వాడై ఉండాలి. చాలా మంది నమ్మకంగా లేకపోతే వారికి మనం పని అప్పచెప్పలేం. నమ్మకస్తులకే మనం ఏం అప్పచెప్తామంటే పనిని అప్పచెప్తాం. నమ్మకస్తులుగా లేనటువంటి వారికి మనం పని అప్పచెప్పలేం. కాబట్టి ఈ రాయబారి ఎలా ఉండాలంటే నమ్మకస్తుడిగా పనిచేయాలి. అయితే యోహాను ఒక నమ్మకమైన రాయబారి అని చెప్పడానికి ఒక 4 లక్షణాలు లేకపోతే 4 కారణాలు మనం యోహాను జీవితంలో మనం చూడొచ్చు. ఒక నమ్మకమైన రాయబారి అని అనడానికి మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం కూడా దేవునికి ఎలా ఉన్నామంటే ఒక నమ్మకమైన రాయబారులుగా ఉన్నాం. రాయబారి అనే మాటను ఇంగ్లీష్లో అంబాసిడర్ అంటారు. అంతకుముందు అంబాసిడర్ కార్లు ఉండేవి. కారు పేరు ఏంటంటే అంబాసిడర్. అంబాసిడర్ అంటే అర్థం ఏంటి? రాయబారి. రాయబారి అంటే ఓ చోటు నుంచి ఇంకో చోటుకి మోసుకు వెళ్ళే దాన్నే రాయబారి అని అంటారని ఆ కారుకి ఏమని పేరు పెట్టారంటే అంబాసిడర్ అని పేరు పెట్టారు. సరే, ఈరోజు యోహాను ఒక నిజమైన రాయబారి అని చెప్పడానికి గల కొన్ని కారణాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయంలో 19వ వాక్యాన్ని మనం చదివితే, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. చాలా ఈ మాటలో ఒక రాయబారికి, ఒక నిజమైన రాయబారికి ఉండవలసిన మొట్టమొదటి ఒక లక్షణం ఏంటి అంటే, మనం దేని కొరకైతే ప్రతినిధులముగా ఉంటామో దాని విషయంలో మనం తెలిసిన వారమై ఉండాలి.
దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి రాయబారి అనంటే యోహాను యేసు క్రీస్తుకి రాయబారి. ఇప్పుడు యేసు క్రీస్తు వారికి రాయబారి అయితే యేసును గూర్చి తెలిసిన వాడై ఉండాలి ఎవరు? యోహాను. అందుకనే ఈ మాటలో 20వ వాక్యంలో అతడు ఎరుగనక ఒప్పుకొనెను, నేను క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. అంటే నా వెనుక ఎవరున్నారంటే క్రీస్తున్నాడు. అంటే క్రీస్తుని ఎరిగినటువంటి వాడుగా, క్రీస్తును తెలియచేసే ఒక రాయబారిగా యోహానును మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి కొంతమంది వచ్చి ఎవరొచ్చారు అనంటే మనం స్పష్టంగా నీవెవరని అడుగుటకు అక్కడ రాయబడిన మాటలో యూదులు యెరూషలేము నుంచి యాజకులు లేవీయులు యోహాను వద్దకు వచ్చారు. ఇప్పుడు యూదులు యాజకులుగా ఉన్నవారు లేవీయులుగా ఉన్నవారు ఎందుకు యోహాను దగ్గరికి వచ్చారు అని ఆలోచిస్తే మనం యోహాను ఒకవేళ అప్పుడే తను ఏం చేశాడంటే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, పాపక్షమాపణ పొందండి అని సువార్త చెప్పటం ఆయన ప్రారంభించాడు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రారంభించాడో ఆ ప్రారంభించినప్పుడు అసలు సువార్త ప్రకటించటానికి నీవెవడివి? నీవు అలా పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పడానికి అసలు నువ్వు ఎవడివి? అసలు నీకు ఏ అధికారం ఉంది? యూదులే ఎందుకు వచ్చారు? యాజకులే ఎందుకు వచ్చారు? లేవీలే ఎందుకు వచ్చారు అంటే ఆనాటి కాలంలో సమాజ మందిరాల్లో కానీ ఒకవేళ మందిరాల్లో యాజకులు మాత్రమే పరిచర్య చేయాలి, లేవీలు మాత్రమే పరిచర్య చేయాలి, యూదుల్లో ఉన్నవారు మాత్రమే ఆ సమాజ మందిరాల్లో నిలబడాలి. ఇప్పుడు అసలు నువ్వు ఎవడివి? అసలు నీకు అధికారం ఏంటి? ఇతని యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా లూకా సువార్తలు మనకు కనబడతాయి. ఈయన ఒక లేవీడే. యాజక కుటుంబంలో జకరియా ఎలిజబెత్తులు యాజకులైతే మరి ఈయన కూడా యాజకుడే కదా, యాజక కుటుంబంలో ఉన్నవాడే. అయితే ఈయన యొక్క జీవన విధానం ఎక్కడుందనుకున్నాం? అరణ్యంలో ఉంది. ఈయన జీవన విధానం ఏంటి అంటే అడవిలో మెడతలు తింటాం, తేనె తింటాం, లేకపోతే ఆ ఒంటె రోమాల యొక్క వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. 30 సంవత్సరాలు. ఆనాటి కాలంలో యూదులు ధర్మశాస్త్రాన్ని బోధించాలి అంటే ఖచ్చితంగా 30 సంవత్సరాలు దాటకుండా ఎవరు బోధించడానికి లేదు. ఈ 30 సంవత్సరాల తర్వాత వారు బయటికి రావాలి. యేసుక్రీస్తు వారు కూడా 30 సంవత్సరాల తర్వాతే తన పరిచర్యలోనికి వచ్చారు. ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. అలాగే యోహాను కంటే ముందు యేసుక్రీస్తు వారి కంటే ముందు 6 నెలలు ముందు ఎవరు అంటే యోహాను. 6 నెలలు పెద్దవాడు అంతే. ఒకవేళ యేసుక్రీస్తు వారు వచ్చే 6 నెలల తర్వాత ఆయన ప్రారంభిస్తాడు, 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన ఆరంభిస్తాడు అనే ముందే యోహాను 6 నెలలకు ముందు ఆయన బోధించడం ప్రారంభించాడు. ఇప్పుడు అసలు ఎవడివి అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఒకవేళ అక్కడ ఈ సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఈయనే క్రీస్తు కాబోలు, ఈయనే ప్రవక్త కాబోలు, ఈయనే ఏలియా కాబోలు అని అక్కడ ఉన్నటువంటి వారందరూ అనుకుంటున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆ మొదటి అధ్యాయంలోనే మనకు కనబడుతున్నటువంటి మాటలు చదువుదామా? తర్వాత కింద వచనాల్లో మనం చదివితే ఒకవేళ 21వ వాక్యంలో, కాగా వారు మరి నీవెవరు అని, నీవు ఏలియావా అని అడుగుగా అతడు కాదు అన్నాడు. తర్వాత నువ్వు ప్రవక్తవా అనగా నేను కాదు అన్నాడు. అసలు నువ్వెవరివి అనంటే మమ్మల్ని పంపినవా అని మేము ఉత్తరం ఇవ్వవలని గనుక నిన్ను గూర్చి నీవేం చెప్పుకుంటున్నావు అనంటే ఆయన అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో ప్రభు త్రోవ సరాలము చేయుడి అని ఒక అరణ్యములో ఎలిగెత్తి చెప్పే ఒక శబ్దం. ఇప్పుడు నీవెవరు అనంటే ఇప్పుడు వారిని ఎవరు పంపించుంటారు అనంటే యూదులు
ఆనాటి కాలం సమాజ మందిరంలో సన్హెడ్రిన్ సభ అని ఒకటి ఉంటుంది. ఆ సన్హెడ్రిన్ సభలో 70 మంది ఉంటారు. ఈ 70 మంది యోహాను దగ్గరికి కొంతమందిని పంపించి, ఇదిగో నువ్వు ఏలియావా, నువ్వు ప్రవక్తవా అని అడుగుతూ ఉన్నారు. కాదు, నేను ఒక శబ్దాన్ని అని చెప్పారు. సరే, ఈ మాటలో నుంచి ఒకవేళ మనతో దేవుడు మనతో మాట్లాడితే, ఒకవేళ నీవు ఏమై ఉన్నావు, ఒకవేళ నీవు ఎవరు అని అంటే ఏం చెప్తాను చెప్పండి? ఒకవేళ నన్నే మీరు ఎవరు అన్నారనుకోండి, నా ఆన్సర్ ఏంటి? నా పేరు చెప్తాను ముందా. లేదు, మరలా క్వశ్చన్ అడిగి మీరెవరు అన్నారనుకోండి, అప్పుడేం చెప్తాను? నేను చేసే పని చెప్తాను. కాదు అసలు నువ్వెవరు అని అన్నారనుకోండి, మళ్ళీ అప్పుడేం చెప్పాలి? పేరైపోయింది, దేవుని చేత పిలవబడినవాడు, దేవుని సేవకుని అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన అడుగుతూ ఉంటే, ఒకవేళ మనం ఎవరు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం చదువుదామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా. చాలా ఈ మాటలో మనం ఏమై ఉన్నాం? ఒకవేళ మనం ఏమై ఉన్నామంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి. మిమ్మును మీరే ఏం చేయాలంటాడంటే పరీక్షించుకోండి. ఒకవేళ మన పేరు చెప్తాం, మన ఊరు చెప్తాం, లేకపోతే అంత మాత్రమే కాదు, అసలు మీరు ఏమై ఉన్నారు అనంటే మీలో మిమ్మును మీరే అందుకనే శోధించుకోండి అని చెప్తూ, విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే శోధించుకోండి. మీరు ఎలా ఉండాలి? మిమ్మును మీరే పరీక్షించుకోండి. మనం ఎవరై ఉన్నాము అంటే విశ్వాస సంబంధులమై ఉన్నామా? ఒకవేళ మనం మీరు ఎవరు అంటే మీరు దేవుని పిల్లలు. ఒకవేళ దేవుని పిల్లలు ఎలా ఉండాలి? దేవుని పిల్లలు దేవునిలో ఉన్న విశ్వాసం మనలో కనబడాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ మాటలు మనకు కనబడతాయి. 3వ అధ్యాయం దగ్గరికి వద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చాలండి. అసలు దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు? అపవాది పిల్లలుగా ఉన్నవారు, అపవాది మొదటి నుండి వాడు ఏం చేస్తున్నాడంటే పాపం చేస్తున్నాడు గనుక పాపము చేసేవాడు అపవాది సంబంధి. అందుకనే 9వ వాక్యంలో దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము అంటే, ఈ మాటను బట్టి నేనేమంటానంటే పరిశుద్ధులమై ఉన్నాము. అందుకనే ఆ మాటలో ఇంకంటాడు, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించు ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కాదు. ఈ మాటలో నిశ్చయంగా ఏమంటాడంటే అపవాది పిల్లలెవరో దేవుని పిల్లలెవరో తేటపరుస్తుంది. ఒకవేళ నీవెవరు? విశ్వాస సంబంధులమేనా? నీవెవరు? దేవుని పిల్లలమేనా? ఒకవేళ ఈ మాటను బట్టి నీవు దేవుని బిడ్డవా అపవాది బిడ్డవా?
దేవుని బిడ్డలే, దేవుని బిడ్డలో ఏముండాలి అంటే పరిశుద్ధత ఉండాలి. అందుకని ఈ మాటలో నీవు భయభక్తులు కలిగిన వాడువేనా? నీవెవరు అంటే ఒకవేళ మన మనసుకు చెప్పుకోవలసిన ఆన్సర్స్ ఏంటంటే నిజమే, భయభక్తులు కలిగిన వాడినా. ఒకవేళ మన మనసుకు చెప్పుకోవలసిన మరొక మాట ప్రార్థనా పరులమేనా? మన మనసుకు చెప్పుకోవలసిన మరొక మాట యథార్థవంతులమేనా? నీతి మనలో పనిచేస్తుందా? నీవెవరు, మనం ఏమై ఉన్నాం? మిమ్మల్ని మీరే ఏం చేయాలంట? పరిశోధించుకోండి, పరీక్షించుకోండి. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ఒక శబ్దాన్ని, మొదటి మాట యేసును గూర్చి తెలిసినవాడు, ఎరిగినవాడు చెప్పే సాక్ష్యం. మనం కూడా యేసుని గురించి పూర్తిగా తెలుసుకుంటేనే ఎదుటివానికి సాక్ష్యం చెప్పగలం. మనకు తెలియకుండా ఏమి చెప్పలే, అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు, అలాగే మనం తెలుసుకున్న విషయాలు మనం ఇతరులకు చెప్పగలం. అదే రాయబారి చేయవలసిన పని. మనం తెలియని విషయాలు, తెలుసుకోకుండా ఏ విషయాలు ఒకవేళ బయట వారికి చెప్పాలంటే అది కుదిరే పని కాదు. ఒక రాయబారి తెలిసిన వాడై ఉండాలి, నేర్చుకునేవాడై ఉండాలి. ఒకవేళ రాయబారి చేయవలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఒకవేళ ఆయన కొరకు నిలబడితే నిశ్చయంగా ఆ విషయాలన్నీ తెలిసిన వారై ఉండాలి. అందుకని యోహాను నిజమైన రాయబారి అనడానికి యేసును ఎరిగినటువంటి వాడు అని అంటున్నాడు. రెండవది, నిజమైన రాయబారి అని అనడానికి యోహాను చెప్తున్నటువంటి మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వాక్యంలో, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రోవను సరళం చేయడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దాన్ని, ఏమంటున్నాడంటే అరణ్యములో ఎలుగెత్తి చెప్పే ఒక శబ్దాన్ని అని మాట్లాడాడు. అంటే అరణ్యములో ఎలుగెత్తి చెప్పే ఒక శబ్దం. ఇప్పుడు మనం యెషయా గ్రంథంలోనికి రండి, 40వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 43 చదవండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయడి. చాలండి. ఇది ప్రవచనానుసారంగా యోహాను గురించి చెప్పబడిన ప్రవచనం. అందుకనే ఆ మాటలో యోహాను ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచించినటువంటి మాటే మనం యోహాను సువార్తలో నేను ఎవరిని అని అంటే ఆయన ఇస్తున్న సమాధానం ఏంటంటే ప్రభు త్రోవ సరళం చేయడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దం. ఇప్పుడు శబ్దం అంటే మాట చెప్పటం. అందుకని యోహాను తన నోటి నుంచి చెప్పిన సందేశం ఏంటి అని మనం ఆలోచిస్తే, మనం మత్తయి సువార్తలో చదువుతాం, అలాగే మార్కు సువార్తలో చదువుతాం, లూకా సువార్తలో యోహాను చెప్పిన సందేశం ఏంటి అంటే, మొట్టమొదటిసారిగా ఆయన చెప్పిన మాటలు పరలోక రాజ్యము సమీపించింది. మారు మనసును గురించి మాట్లాడాడు, పాప క్షమాపణ గురించి మాట్లాడాడు, ఇంకా చెప్పాలంటే బాప్తిసముల గురించి మాట్లాడాడు, వెలుగుని గురించి, ఎందుకని వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అని అన్నాడు. పరిశుద్ధాత్మల గురించి మాట్లాడాడు. ఇంకో మాట చివరిగా రాబో ఉగ్రతను గురించి మాట్లాడుతూ వచ్చాడు. పరలోక రాజ్యం గురించి, ఇంకా మారు మనసును గురించి, పాప క్షమాపణ గురించి,
ఇలా చెప్పాలంటే వెలుగుని గురించి, రాబో ఉగ్రతను గురించి ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏమంటాడంటే, నా వెనక వచ్చేవాడు మీ మధ్యలో ఉన్నాడు, నేను ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యను కా. అందుకని అరణ్యములో ఎలుగెత్తి చెప్పే ఒక శబ్దం, ఆ శబ్దమే ఎవరు అంటే యోహాను, ఆయనే రాయబారి. మూడో విషయాన్ని మనం గమనిస్తే చూడండి, మనం 1వ అధ్యాయంలోనే ఒక 29వ వాక్యాన్ని మనం చదువుదాం. 29వ వాక్యం, యోహాను సువార్త. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ మాటలో ఏమంటాడంటే, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు అందరి పాపములు మోసుకొని పోవడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మన కోసం ఆయన ఏం చిందించాడు అంటే, మన కోసం ఆయన శ్రమలు అనుభవించాడు, మన కోసం ఆ సిలువలో ఆయన భారాన్ని మోసాడు, ఒకవేళ ఆయన మన కోసం రక్తాన్ని చిందించాడు. ఆయన గొర్రెపిల్ల. యోహాను కోణంలో మనం ఆలోచన చేస్తే, యోహాను అప్పుడు దాకా ధర్మశాస్త్రాన్ని, అంటే పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ వచ్చాడు, పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. ఒకసారి యోహాను కోణంలో నుంచి మనం ఆలోచన చేస్తే, మన కోణంలో కాదు, హల్లెలూయా. యోహాను ఏం ఆలోచించుంటాడు? ఒకవేళ యోహాను గొర్రెపిల్ల అన్నాడంటే, పాత నిబంధన గ్రంథంలో గొర్రెపిల్లను దేనికి వాడేవారు అది తెలియాలి. యోహానికి ఏం తెలుసు అంటే, నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వాక్యంలో, ఒకసారి రండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వాక్యంలో, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతల అందరికీ తీర్పు తెచ్చను. నేను యెహోవాను, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము గుర్తుగా ఉండదు. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశాన్ని పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు ఏ తెగులు మీ మీదకి రాదు. నేను స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ మాటలో ఇదిగో లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. మనకు తెలుసు, యోహానికి తెలుసు. ఏం తెలుసు అంటే, ఏ గుమ్మము మీద రక్తము ప్రోక్షింపబడిందో, ఏ గుమ్మం మీద రక్తం ప్రోక్షింపబడిందో ఆ గుమ్మములో నుంచి లోపలికి సంహార దూత రాలేకపోయాడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తులలో ఉన్న ప్రతి ఇంటిలో ఎవరు చచ్చిపోయారు చెప్పండి? జ్యేష్ఠుడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏ గుమ్మం మీద ఒక గొర్రెపిల్ల వధించబడి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసి ఏ గుమ్మం మీద రాశారో ఆ గుమ్మములోనికి ఎవరు రాలేకపోయారంటే సంహార దూత రాలేకపోయాడు. యోహానుకు తెలుసు. ఈ మాటను బట్టి గొర్రెపిల్ల ద్వారా వారు ఏం చేయబడ్డారంటే విమోచించబడ్డారు. గొర్రెపిల్ల ద్వారా వారు ఏం చేయబడ్డారంటే విమోచించబడటమే కాకుండా, చూడండి 51వ వాక్యంలో, యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహములను చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెను. ఏనాడు? ఆనాడే. వారికి భయం కలిగింది, వారి ఇళ్లలో మరణం ఉంది, వారి ఇళ్లలో ఏముంది? ఒకవేళ ఆ మరణాన్ని చూసి వారు భయపడారు. ఆ భయపడిన అదే రోజు ఈ గుమ్మం మీద రక్తం ప్రోక్షింపబడినప్పుడు ఏం రాలేదు? సంహార దూత రాలేకపోయాడు. అప్పుడు ఆ దినమందే వారు ఏం చేశారంటే ఆ సమూహమంతా, వారి సమూహమంతా ఆనాడే ఐగుప్తులో నుండి
వారు ఏం చేయబడ్డారంటే విడుదల వెలుపలికి రప్పించెను. వారు విడుదల పొందారు అంటే గొర్రెపిల్ల రక్తం ప్రోక్షింపబడింది. యోహాను ఒకవేళ యేసు క్రీస్తు వాళ్ళు ఏం చూస్తున్నాడంటే ఆ గొర్రెపిల్లను చూస్తున్నాడు. హల్లెలూయా. సంఖ్యాకాండంలోనికి రండి, 28వ అధ్యాయం మొదటి 2-3 వాక్యాలు మనం చదివితే, యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు ఆజ్ఞాపించు, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా ఎద్దుకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను. మరియు నీవు వారికి ఇలాగూ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతిదినం నిర్దోషమైన ఏడాది 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలను. 4వ వచనం, వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు 2వ దానిని అర్పించాలి. ఇది ఎప్పుడు అంటే ఒక నియామక కాలం, సంవత్సరంలో ఒకసారి ఒకవేళ నియమించుకున్నారు అనుకుందాం. ఆ నియామక కాలంలో మీరేం చేయాలంటే 2 గొర్రె పిల్లలను తీసుకురావాలి. ఒకటేమో ఉదయం అర్పించాలి, 2వది సాయంకాలం అర్పించాలి. ఎందుకు ఆనాడు గొర్రె పిల్లలు వధించేవారు అంటే పాప పరిహారార్థమైన గొర్రెపిల్ల. అందుకనే వేదాల్లో ఒక మాట ఉంటుంది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణవశ్యం తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం అంట. మంచి మాటే. సర్వ మానవాళి కొరకు రక్తం చిందించాలి. ఒకవేళ కోడి రక్తం ద్వారా గొర్రెల రక్తం ద్వారా నేడైతే విమోచన కలగలేదు. ఆనాటి కాలంలో గొర్రెపిల్ల ద్వారా వారు విమోచించబడుతూ వచ్చారు. అయితే సర్వ మానవాళందరి కొరకు యేసుక్రీస్తు వారు ఒక గొర్రె పిల్లగా వధించబడటానికి వచ్చాడు. అందుకని ఆ మాటలో ఒకవేళ మనం 2 వాక్యాలు చదవండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 19వ వాక్యం. ఇర్మియా గ్రంథం 11:19. అయితే నేను వధుకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని. చాలండి ఇక్కడ ఈ మాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వాక్యం. 53:7. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెలు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. వధకు తేబడిన గొర్రెపిల్ల ఎలా ఉంటుందంటే మౌనంగా ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు నేను అనుకుంటాను, యోహాను పాత నిబంధన గ్రంథంలో ఆయన లేవి గోత్రానికి చెందినవాడే. ఒకవేళ ఆయన ఏం చెప్పాలంటే బోధకుడు, ఆయన బోధ. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే పాత నిబంధనలో గొర్రెపిల్ల వధించబడితే వారికి పాప పరిహారం దొరికింది. పాత నిబంధన గ్రంథంలో గొర్రెపిల్ల వధించినప్పుడు వారు విడుదల పొందారు. ఇదిగో ఆ గొర్రె పిల్ల గురించే ప్రవచనానుసారంగా చెప్పబడిన ఆయన ఎవరు అంటే, ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియచేస్తూ వచ్చారు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక మాట ఏంటంటే, ఆనాటి కాలంలో ఒకవేళ గొర్రెపిల్ల వధింపబడి వారి పాపాలు సంపూర్ణంగా ఏమవలేదంటే సంపూర్ణ పాప విమోచన ఆనాటి కాలంలో జరగలేదు.
కానీ సంపూర్ణ విమోచన జరగడానికి కంపల్సరిగా ఎవరు వధించబడాలి అనంటే గొర్రెపిల్ల వధించబడాలి. మీకు ఇక్కడ దాన్ని పోల్చి చెప్తాను చూడండి. ఆది కాండంలో అబ్రహాము ఒకవేళ అంటాడు, నీవు ప్రేమించుచున్న నీ కుమారుడు నాకు బలివ్వు అని అన్నాడు. ఇప్పుడు అబ్రహాం అన్నాడు, ఏకైక కుమారుడు ఇవ్వను అన్నాడా? మోరియా పర్వతం దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళే మోసుకున్నారు కట్టెలు చీల్చారు, కట్టెలు పేర్చారు. ఇప్పుడు అడుగుతున్నాడు ఇస్సాకు, మనం బలి ఇవ్వటానికి వచ్చాం కదా, గొర్రెపిల్లేది అని అన్నాడు. గొర్రెపిల్లేది అంటే ఈయనేమన్నాడు, యెహోవా ఈరే, ఆయనే చూచుకుంటాడు. ఇక మొత్తం సిద్ధం చేసేసి మొత్తం అయిపోయిన తర్వాత ఎత్తుకెళ్ళి ఇస్సాకును దాని మీద పనుకు పెడితే అనున్నాడు కానీ బయటికి, ఓహో ఈ గొర్రెపిల్ల నేనేనా, ఇదంతా చేసిన దాకోసమా అని అనుకుని ఉంటాడేమో. కానీ కత్తెత్తిన తర్వాత దేవుడు అంటున్నాడు, అబ్రహామా ఆగు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమి చేయొద్దు, నీకు ఒక్కగాడు వెనుదియ్యనందున నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుతుంది. చదువు. అప్పుడు ఒక పొట్టేలు కనపడు, చాలా వెనుక తట్టు కనపడు, ఇదిగో నీ కుమారునికి బదులుగా దాన్ని ఏం చేయాలంటే బలి ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ ఒక పొట్టేలు వధించబడింది. యాక్చువల్గా కోరుకుంది ఇస్సాకునే. అయితే ఇస్సాకుని ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడిపోయాడు. అయితే ఈ మాటలో నేనేమంటానంటే, ఒకవేళ ప్రజలందరి పాపము కొరకై పరిహారార్థం గొర్రె పిల్లగా వధించబడడానికి వచ్చిన వ్యక్తి నేను కాదయ్యా, ఇది ఈయన. అప్పుడు దాకా స్వార్థ ప్రకటిస్తూ ఉండేది, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి అనంటే ఈ వెనకాలకు వచ్చేసారు జనాలు. కాదు, ఇదిగో నాకంటే నా వెనక వచ్చేవాడు, ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనే అని చెప్పి యేసుక్రీస్తు వారిని పరిచయం చేశారు. అందుకని ఈ మాటను బట్టి నేను ఏమంటానంటే, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని ఏం చెప్పాడంటే సాక్ష్యం చెప్తూ వచ్చాడు. ఆయన అలా సాక్ష్యం చెప్పిన తర్వాత మరొక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే యోహాను సువార్తలోనికి వద్దాం. నాలుగవ మాట, 1వ అధ్యాయం 34వ వాక్యం చదువుతాం. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితిని. ఇప్పుడు రాయబారి, నమ్మకమైన రాయబారి చేసిన పనుల్లో మొట్టమొదటిది దేవుని ఎరిగినటువంటి వాడు. అలాగే ఆయన రెండవది ఏం చెప్పాడంటే, ఇదిగో త్రోవలను సరళం చేయడానికి వచ్చాను, ఆయనే, నేను మాత్రం శబ్దం అని చెప్పుకున్నాను. మూడవది లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, ఇదిగో ఆయనే అని సాక్ష్యం ఇచ్చాడు. చివరిగా ఆయన ఇచ్చిన మరొక సాక్ష్యం ఏంటంటే, ఇదిగో ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకున్నానని సాక్ష్యం ఇచ్చేతిని. ఇప్పుడు ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని చేత పంపబడినవాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి వాడు యోహాను. అందుకనే 32వ వాక్యంలో మనం కొంచెం పైకి చదివితే, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురమోలే ఆకాశము నుండి దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ అతని మీద నిలిచెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట నేను చూశాను, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఆ పై మాటలు అంటాడు, ఏమంటాడంటే, నేను నీళ్లతో బాప్తిస్మిచ్చాను,
అయితే ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడు. ఇప్పుడు నీళ్ళలో బాప్తిసం, ఒకవేళ యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చింది ఎవరు? యోహాను. ఇప్పుడు యోహాను చేత ఆయన బాప్తిసం పొందుతూ ఆయన చెప్పినటువంటి మాట మనం చదివితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 14వ వాక్యం మనం చదివితే 13 నుంచి, ఆ సమయమున అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలన వాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింప చూశాను గాని యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేరుట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడిలాగు కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చి తన మీదకి వచ్చుట చూసెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆకాశము నుంచి ఒక శబ్దం వచ్చింది. ఎలా వచ్చింది? ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు నేనైతే నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, ఆయనైతే మీకు ఎలా ఇస్తాడంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవటం అంటే కొంతమంది అనుకునేది అంటే భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ అంటారు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని కొంతమంది తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే అసలు పాపమును గురించి ఒప్పింపజేసేది పరిశుద్ధాత్ముడు, నీతిని గురించి తెలియచేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ నీ జీవితంలో తీర్పుని గురించి తెలియచేసేది. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యం చదువుతారా? యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును గూర్చియు ఆయన తీర్పుని గురించి లోకమును ఒప్పుకొన చేయును. అందుకని 13వ వాక్యంలో అంటాడు, ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఇప్పుడు ఆత్మ చేసే పని ఏంటంటే సర్వసత్యములోనికి నడిపించు. పరిశుద్ధాత్మదేవుడు ఒకవేళ నీలో ఉన్న పాపాన్ని ఒప్పింపచేసింది పరిశుద్ధాత్మదేవుడే, నీతిని గురించి తెలియచేస్తుంది పరిశుద్ధాత్మదేవుడే. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఏమంటానంటే తండ్రి కాలంలో తండ్రి పనిచేస్తూ వచ్చాడు, కుమారుని కాలంలో కుమారుడు పనిచేస్తూ వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలం, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే యేసుక్రీస్తు వారు మరణమైన తరువాత, ఆయన సజీవుడై వెళ్ళిపోయిన తరువాత పెంతుకోస్తు అంటే పెంతుకోస్తు అన్న మాటకు అర్థమేంటి తెలుసా? 50వ దినము. దాని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈస్టర్ అయిన తరువాత ఈ రోజుకి 50వ దినం, ఇది పెంతుకోస్తు దినం. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు పెంతుకోస్తు అంటే ఏదో పెంతుకోస్తు అంటే ఎగురుతూ ఉంటారు, గంతులేస్తారు, అది కాదు పెంతుకోస్తు అంటే. పెంతుకోస్తు అంటే అర్థం ఏంటంటే 50వ దినముని పెంతుకోస్తు అంటారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తను నేను పంపిస్తానన్నాడు. మీరు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అపోస్తుల కార్యములు 1:5వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మీ దగ్గరకు వస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడా? కొంతమందికి ఎప్పుడు వస్తాడంటే ఆదివారం పూట ఆరాధించేటప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు, తర్వాత పరిశుద్ధాత్ముడు ఉండడు. ఇప్పుడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామా? అప్పుడే ఆ టైం వరకే పరిశుద్ధాత్మ ఉంటాడు, తర్వాత ఉండడు అని చెప్దామా? నువ్వు ఇంట్లో ఉన్న పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మందిరంలో ఉన్న పరిశుద్ధాత్మ ఉన్నాడు, నువ్వు వర్క్ చేసే దగ్గర పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఒకవేళ ఎక్కడున్న పరిశుద్ధాత్ముడు నీతోనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని గలాతీ పత్రికలో 5వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక మాట అంటాడు,
ఏమంటాడంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తున్నవి. అందుకనే మీరు ఆత్మచేత నడిపించబడాలి అని చెప్తూ ఆ కింద విషయాలన్నీ చెప్తాడు. మీలో ఆత్మ ఫలమేమనగా అని అంటాడు. ఇప్పుడు ఆత్మ మనలో పనిచేస్తే ఈ ఫలం మనలో నిలిచి ఉండును గాక. ఆ ఫలం ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వీటిలో నడిపించునుగాక. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కొంత సమయం వరకే పరిమితం అవ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ యోహాను అలా చెప్పడానికి గల కారణం చెప్తాను. ఇప్పుడు ఆయన బాప్తిసం ఇచ్చాడు, ఓ పావురం వచ్చి ఆయన మీద వాలింది. ఆ వాలిన తరువాత పరలోకం నుంచి ఒక శబ్దం వినబడింది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మత్తయి, మార్కు, లూకా ముగ్గురు ఒకే మాట సంబోధించారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. యోహాన్ అంటాడు, ఈయనే దేవుని కుమారుడు. తర్వాత ఇందా మనం చదువుకున్న మాట, ఈయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చాను అని అంట. ఇప్పుడు పావురం ఎక్కడుంటుంది? పావురం ఎక్కడ నిలబడుతుంది? నోవాహు దగ్గర అయితే ముందు నోవాహు కాకిని పంపాడు. కాకి వచ్చిందో రాళ్ళకి తెలియదు, రాల. తర్వాత పావురాన్ని పంపిస్తే అసలు నిలబడడానికి ఖాళీ లేక ఎక్కడికి వచ్చేసింది తిరిగి. మళ్ళీ కొన్ని దినాలు అయిన తర్వాత మరలా పంపినప్పుడు ఒక వలీవ రెమ్మను తీసుకుని వచ్చింది. అప్పుడు నోవాహు అనుకున్నాడు, నిజమే, నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఇక్కడ అంటాను, ప్రతి పక్షిలో కూడా ఏముంటుందంటే చేదు ఉంటుంది. మన కోడిని కోస్తే చేదు ఉండేది, కాకిని కోస్తే, కాకులు ఎవరు తినరు, కానీ కాకిలో కూడా ఏముంటుంది? చేదు. కానీ పావురంలో చేదు. అపవిత్రమైన స్థలాల్లో అది వండడానికి ఇష్టపడదు. ఒకవేళ కాకి ఎక్కడ వాళ్ళు చెప్పమంటారా? పడి చచ్చిన శవాల దగ్గరైనా, లేకపోతే దేని మీదైనా అది వాడు. పావురం అందుకని శాంతికి చిహ్నంగా, పవిత్రతకు సాదృశ్యంగా మనం చెప్తాం. కాబట్టి ఆ పావురం ఎవరి మీదని ఆత్మ. అందుకని మనం చదువుకున్న మాటలో ఏమంటాడంటే 32వ వాక్యం, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుటను చూచి తిని. ఆ మాటలో చక్కని మాట ఏమంటాడంటే, ఇదిగో ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఇప్పుడు ఒకవేళ ఆయన మీద నిలిచింది, ఇప్పుడు ఆయనతో కలిసి పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యతో కలిసి ప్రయాణం చేశారు. ఇప్పుడు యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత నేను మీ కొరకు ఆదరణకర్తని పంపిస్తాను. ఈ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఈ భూమి మీద చేస్తున్న పని ఏంటంటే, ఒక్కొక్కరి జీవితాలను ఒప్పింపచేస్తాడు, ఒక్కొక్కరి జీవితాలను సరిచేస్తాడు, ఒక్కొక్కరిని దేవుని ఎద్దుకు నడిపిస్తాడు. అందుకని ఈ మాటను బట్టి ఒక విశ్వాసి ఏమై ఉన్నాడు? పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:12. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నది, అనేకమైన అవయవాలు కలిగి ఉన్నదో
ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములయ్యున్నను ఒక్క శరీరమై ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులైనను గ్రీసు దేశస్థులైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. చాలు. ఇక్కడ ఏమంటాడంటే ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందాము. ఇప్పుడు బాప్తిసం పొందినప్పుడు ఇప్పుడు ఆయన ఏమో నేను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, ఇప్పుడు ఆయన ఆత్మతో బాప్తిసం ఇస్తాడు. ఇప్పుడు బాప్తిసం పొందేటప్పుడు ముగ్గురు సాక్షులు, నీళ్లు, రక్తము, ఆత్మ. ఆత్మ అదే కదా యోహాను పత్రికలో మీరు తర్వాత చదువుకుంటే 5వ అధ్యాయం కింద భాగాల్లో ఉంటుంది. ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి, రక్తం ఉంది, ఆత్మ ఉంది. ఈ ముగ్గురు సాక్షులు. ఇప్పుడు అందుకని ఇక్కడ ఏమంటాడంటే మనం శరీరము ఎలా ఏకమయ్యిందో. ఇప్పుడు సంఘం అంటే శిరస్సు, తలకాయేమో యేసయ్య అయితే మనందరం అవయవాలు. ఇప్పుడు ఈ అవయవాలకి ఏముండలేదంటే అక్కడ ఒకే శరీరమై ఉన్నాం. ఎలా ఉన్నామో అలాగే క్రీస్తు ఉన్నాడు అని చెప్తూ యూదులమైన గ్రీసు దేశస్థులమైన దాసులమైన స్వతంత్రులమైన ఒకవేళ మనందరము ఒక్క శరీరములోనికి ఏమవుతున్నామంటే ఒక్క ఆత్మ అయిందే బాప్తిసం పొందాం. ఇక్కడ ఒక మాట చెప్పమంటారా? ఒకవేళ యూదులని గ్రీకు దేశస్థులని అలాగే దాసులమని స్వతంత్రులమని భేదమేం లేదు. దేవుని సంఘంలో ఇక్కడ భేదాభిప్రాయాలు ఏమి ఉండకూడదు. లేదు అన్నాడు దేవుడు. ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ నీ ఇంట్లో పని చేసే వాళ్ళు అయితే నీ ఇంట్లో పని చేయటమే, నువ్వు యజమానురాలు అయితే యజమానురాలు. అది ఎక్కడ? సంఘానికి బయట. సంఘం లోపల దేవుని దగ్గర అందరూ ఒక్కటే. ఒకసారి ఇంగ్లాండ్ దేశపు రాణి విక్టోరియా, ఆమె పేరు విక్టోరియా అనుకుంటా, ఆమె వెళ్ళి మందిరంలో కింద కూర్చుని మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ అనుకున్నారు ఆమె దేశానికి రాని కదా, ఆమె వెనకాల ఒక సింహాసనం తెచ్చుకునిద్దేమో అని అనుకున్నారంట. కానీ ఆమెనంట, అమ్మా మీరు ఇక్కడ కూర్చోవద్దు, మీరు లేచి మీకు ఒక ప్లేస్ ఉంది అక్కడ కూర్చోండి అంటే, లేదు నేను మీరు ఒకటే. దేవుని దగ్గర మీరెందుకు వచ్చారు? నేను ఎందుకు వచ్చాను? నేను అడుక్కోవడానికి వచ్చాను, మీరు అడుక్కోవడానికి వచ్చారు అనంట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తాం చెప్పండి? మన అవసరాలు. ఒకవేళ నీకున్న అవసరాలు నువ్వు అడుగుతావు, వారికున్న అవసరాలు వారు అడుగుతావు. నువ్వు ఎందుకు నేను ఎందుకు వచ్చాను, నువ్వు ఎందుకు వచ్చావు అంటే దేవుని అడగడానికే, ఆయన దగ్గర అడిగి పొందుకోవడానికి. మనందరం ఒక ఆత్మ చేత బాప్తిసం పొందాం, ఒక ఆత్మలోనిది పానం చేసి. ఒక ఆత్మ. ఒకవేళ బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇంకో ఆత్మ, మనకి ఇంకో ఆత్మ కాదు. పరిశుద్ధాత్మ దేవుడే క్రియ జరిగించునుగాక. కాబట్టి యోహాను ఈయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. 4 మాటలు నేను మీతో, ఆయన ఒక రాయబారిగా 4 విషయాలు చెప్తూ వచ్చాడు. మొదటిది దేవుని తెలిసిన వాడు, ఎరిగినటువంటి వాడు. రెండవది నేను ఒక శబ్దం అంతే. మూడవది ఆయన లోక పాపము మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. 4వది ఈయన దేవుని కుమారుడు అని సాక్ష్యం చెప్పారు. కాబట్టి ఈరోజు మనం దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని బిడలగా మనం నిలిచి మనం నడుస్తూ
కొంతమందిని దేవుని ఎద్దుకు నడిపించే సాధనాలుగా ఈరోజు నేను అంటాను, నీవే దేవుని కొరకు రాయబారి అవుదుగాక. రాయబారి అంటే క్రీస్తుని గురించి తెలుసుకుని క్రీస్తు కొరకు నిలబడి, ఇదిగో ఆయన నా భారాన్ని మోసిన దేవుడు నీ భారాన్ని మోస్తాడు అని చెప్పటమే రాయబారి తన. కాబట్టి యోహాను చెప్పాడు, ఇదిగో లోక పాపము మూసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని గురించి, మన భారాన్ని భరించిన దేవుని గురించి ఇతరులకు చెప్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవాన్ని కొన్నాళ్ళు వాక్యం మీది మాట్లాడుతూ వచ్చారు, అందుని బట్టి స్తోత్రం. మా ముందు ఒక నమ్మకమైన సాక్షిని మా ముందు ఉంచినందుకే స్తోత్రం. వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, అలాగే ఒక శబ్దాన్ని నేను ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు. ఇదిగో ఆయనే లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆయనే దేవుని కుమారుడు. నిజమే, ఈరోజు దేవుని ఎరిగిన మనం, దేవుని తెలుసుకున్న మనం క్రీస్తుకు రాయబారిగా ఉండగలమా? మనం ఏమై ఉన్నాం? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. విశ్వాస సంబంధులమేనా? ఒకవేళ పరిశుద్ధులుగా, అపవాది పిల్లల, దేవుని పిల్లల, మిమ్మల్ని మీరే శోధించుకోండి. నిజమే, క్రీస్తుని పోలి, క్రీస్తు ప్రణాళికలో, దేవుని అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేయాలాగున ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల దేవానికి వందనాలు. ఉదయకాలం నుంచి దేవా కొంత ప్రతికూలత అయినా వాటిలో కూడా మిమ్మల్ని ఆరాధించే కృప మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం. నిశ్చయముగా మీరే బలపరచండి, మీరే తోడుగా ఉండి నడిపించండి. మీ చేతికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీ కొరకు సాక్షులుగా మేము కూడా జీవించే కృపను దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.